వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెన్నుపోటు పడవడము వెన్నుతో పెట్టిన విద్య కాబట్టి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి వీళ్ళు తేలుకుంటున్న దొంగలాగా ఈ రోజు గమ్ముకున్నారు తప్ప మరొకటి కాదు అనే అంశాన్ని ఈ రోజు మనం అందరం గుర్తించాలి. నిజంగా బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు బీసీలను అనగదొక్కడానికి ప్రధానంగా ఉపయోగించే అస్త్రం ఏదైనా ఉంది అంటే రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, ఏ బీసీ నాయకుడైనా ముందుకు వస్తే అతన్ని అనగదొక్కడానికి మొట్టమొదటిసారిగా చేసే ప్రయోగం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. దళిత సోదరులను ముందుకు పెట్టి వాళ్ళు మనకు విభేదాలు సృష్టించి ఈ రోజు రాష్ట్రంలో గత 25 సంవత్సరాల్లో పెట్టిన తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుమారు 80% పైగా బీసీ నాయకుల పైన ఉన్నాయి, బీసీ సోదరుల పైన ఉన్నాయి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పైన ఉన్నాయి. మరి నిజంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తే ఈ విధంగా ఉన్న చట్టాలను, దళితులకు రక్షణ కల్పిస్తున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను మరి ఎవరి మీద పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళ మీద పెట్టాలా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం మీద పెట్టాలా? నిజంగా వాళ్ళ మీద పెడితే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఈ రోజు తోడు దొంగల్లాగా దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు అధికార మార్పిడితో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అంతటికి మార్పు రావాలంటే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. ఈ దోపిడీ పార్టీలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయ వ్యవస్థ రావాలి. ఈ రోజు రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు ఈ రెండు పార్టీల వల్ల అన్యాయానికి గురవుతున్న అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దానికోసం ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు మనం తరతరాలుగా చూస్తున్నాము. మన తాతల దగ్గర నుండి, తండ్రుల దగ్గర నుండి మనం వరకు ఈ నాయకులకు, పార్టీలకు సేవ చేసి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చాము. ఈ రోజు నుండి మనందరం కూడా ఆలోచించుకోవాలి, మనలో మార్పు రావాలి. భవిష్యత్తు తరాల కోసము, ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగడం కోసము, యువతకు, మహిళలకు, ప్రతి వర్గానికి, బహుజనులకు అందరికీ మంచి జరగాలంటే రాజకీయ మార్పు కావాలి. రాజకీయంగా ఈ రెండు దోపిడీ పార్టీలకు అంతం పలికినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి బీసీ యువజన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ కొందరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురైన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే దిశగా, ఒక సరికొత్త చరిత్ర రాసే దిశగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక మంచి భవిష్యత్తు దిశగా, ఈ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి పార్టీ సిద్ధాంత పత్రం ఆవిష్కరణ, అదే విధంగా పార్టీ ఎలాంటి విధానాలను అవలంబిస్తుందో, ఈ పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చించి తొందరలోనే బీసీవై పార్టీ భరోసా యాత్ర అనే యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని అరికట్టే దిశగా ప్రయాణం కొనసాగిస్తామని, ఆ ప్రయాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మనందరం కూడా కలిసి ఈ ప్రయాణంలో ముందుకెళ్ళినట్టయితే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, బహుజనులు అభివృద్ధి చెందుతారు, మహిళలు, యువత, రైతులకు అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి
పూర్తి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.